నా పేరు రఘురామ్ ప్రసాద్. నేను ఖమ్మం వాస్తవ్యుడిని. నేను 2005వ సంవత్సరంలో ఈ ధ్యాన మార్గంలోకి రావటం జరిగింది. సో ఎప్పుడైతే నేను ధ్యానం ద్వారా నా యొక్క లైఫ్ ఫోకస్ అర్థమైందో, నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. మరి అప్పటి నుంచి ధ్యాన ప్రచారంలో నేను పాల్గొంటున్నాను. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏదైతే మహాసంకల్పం చేశారో, ఈ ప్రపంచం మొత్తం ధ్యానమయం చేయాలి, ఈ ప్రపంచం మొత్తం శాకాహారమయం చేయాలి, అప్పుడు ఈ మానవాళి అంతా కూడా ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తారని చెప్పి ఏదైతే ఆయన దివ్య ప్రణాళికలో నేను కూడా పాలు పంచుకుంటూ, నేను జిల్లా వ్యాప్తంగా ధ్యాన గ్రామీణం చైర్మన్గా నా బాధ్యతలు నిర్వహించి జిల్లా మొత్తం తిరిగి ధ్యానం క్లాసులు గవర్నమెంట్ ఆఫీసెస్లో, కాలేజీల్లో, స్కూల్స్లో చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ధ్యాన ప్రచారంలో నా వంతు పాత్ర నేను పోషిస్తూ ఎన్నో కార్యక్రమాలు ఖమ్మం జిల్లాలో చేయటం జరిగింది. ఆ తర్వాత 2014లో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ ఏదైతే ఉందో IFSS 18th ప్రోగ్రాం ఖమ్మంలో చేయటం, ఆ దాంట్లో కూడా నేను చురుగ్గా నా పాత్ర వహించిన తర్వాత 2014 చివరిలో మరి అంతకుముందే మేము ఖమ్మం పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ అని చెప్పి 2009లో మేము రిజిస్ట్రేషన్ చేసి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దానికి నలజాల సరోజ గారు చైర్మన్గా వ్యవహరిస్తూ అప్పుడు నాతో చెప్పారు, మన ట్రస్ట్ నుంచి ఒక గొప్ప కార్యక్రమం చేయాలి. పత్రికారు ఎప్పుడు అంటూ ఉంటారు, ఈ ధ్యాన ఆశ్రయాలు ఎన్నో రావాలా, ధ్యాన ఆశ్రమం కాదు ఇది, ధ్యాన ఆశ్రయాలు ఎన్నో రావాలి, భవిష్యత్తులో చాలా అవసరం ఉంటుంది ఈ యొక్క భూమి మీద అని చెప్పి చెప్తూ ఉండేవారు. మరి అందుకని మనం ఒక ఆశ్రమం, అది ఆశ్రయంగా ధ్యానులకు ఆశ్రయంగా అయ్యేటట్టుగా మనం ఒకటి నిర్వహించాలి అని చెప్పి ఆమె చెప్పటం. ఆ తర్వాత 2015లో ఈ కాస్మిక్ వ్యాలీ అనే దానికోసం అని చెప్పి శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి కావాల్సినటువంటి 30 ఎకరాల స్థలం తీసుకోవటం, 2015 మే నుంచి ఇక్కడ కార్యక్రమాలు మొదలుపెట్టాం, కన్స్ట్రక్షన్ అది. మరి పత్రికారు ఎప్పుడు చెప్తుంటారు, మరి రాబోయే రోజుల్లో ఈ ధ్యానం యొక్క ప్రశస్తి అందరికీ తెలుస్తుంది, అప్పుడు ఎంతోమందికి మనం సేవ చేయాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగా ఈ అద్భుతమైనటువంటి క్షేత్రాన్ని మేము తయారు చేయడానికి ఉపక్రమించాం. మరి ఆ రకంగా 2015లో మొదలుపెట్టినటువంటిది ఈ 5 సంవత్సరాల్లో మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి. ఇక్కడ పనులన్నీ కూడా సరోజా మేడం ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఆమె గారు ఇక్కడే ఉంటారు, ఇక్కడ ఉండి ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చైర్మన్గా ఉంటూ కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో ఆమె పాత్ర ఉంటుంది. మరి ఇది ఒక ప్రణాళికో ఒక ప్లానింగో ఉండదు ఇక్కడ పనులన్నిటికీ. కేవలం ఆమె మాస్టర్స్నే బిలీవ్ చేస్తుంది. పత్రికారు నిత్యం ఇక్కడ ఉంటారని అంటుంది. మరి ఆ పత్రికారు ఆ మాస్టర్స్ యొక్క సందేశాలతోని వాళ్ళు ఇచ్చే గైడెన్స్తోనే ఇక్కడ కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి. ఏ కన్స్ట్రక్షన్ చేయాలన్నా, ఏ చేయాలన్నా ఆ రకంగా ఎన్నో శక్తి క్షేత్రాలు, సుమారు 18 శక్తి క్షేత్రాలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. పూర్తి ధ్యాన శక్తితోనే ఆ శక్తిపీఠాలన్నీ శక్తిమయమయ్యాయి. మరి ఎంతోమంది ఇక్కడికి సందర్శకులు రావటం, ధ్యానులు, సీనియర్ మాస్టర్స్ వచ్చి వారం 10 రోజులు ఉండటం అలా జరుగుతుంటుంది. మరి ఇక్కడ ఈ కాస్మిక్ వ్యాలీ యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే సర్వీస్, సేవ, ధ్యానము, జ్ఞానం. సో మేడం సరోజా మేడం కూడా ఎప్పుడు యూత్ అంతా రావాలి ధ్యానంలోకి, యూత్ వస్తేనే చాలా బాగుంటుంది అని చెప్పి ఆమె ఏదైతే కళ్ళగంటుందో, మరి ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 year నుంచి చూస్తే ఎంతోమంది యువకులు ఎక్కడెక్కడి నుంచో, బెంగళూరు నుంచి, వైజాగ్ నుంచి, ఢిల్లీ నుంచి వచ్చి 15 రోజులు, నెల రోజులు, 40 రోజులు ఇట్లా ఉండటం అనేది జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఇక్కడ సిస్టమ్ తెలిసి చక్కగా వాళ్ళు రోజంతా సేవ చేయటం వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్, మరి ధ్యానం చేసుకోవటం, జ్ఞానాన్ని అంటే ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ని ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకోవటం ప్రతిరోజు. ఈ రకమైన వాతావరణం ఇక్కడ క్రియేట్ అయి ఉంది. రాబోయే రోజుల్లో మరి ఎంతమంది ధ్యానులు వచ్చినా కూడా ఇక్కడ వాళ్ళకి ధ్యానం చేసుకోవటం, దాని మీద పరిశోధనలు కూడా చేసుకునే అవకాశం ఉంది వాళ్ళకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్తోని.
అలాంటి ఒక చక్కటి క్షేత్రాన్ని ఇక్కడ మేము మా శాయశక్తుల ప్రయత్నం చేసి అద్భుతంగా దీన్ని నిర్వహిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యాన సాధన కోసం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చడం కోసం, ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక శక్తిని అందించడం కోసం ఈ కాస్మిక్ వ్యాలీలో 160x160 అడుగుల శ్రీ తులసి మెగా పిరమిడ్ నిర్మాణం జరుగుతోంది. విశ్వ కళ్యాణం కోసం జరుగుతున్న ఈ మహాకార్యంలో మనం కూడా భాగస్వాములం అవుదాం. ధన రూపేణా కానీ వస్తు రూపేణా కానీ మనవంతు సహకారం అందిద్దాం. పూర్తి వివరాల కోసం సంప్రదించండి